పాలకుర్తిలోని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ పూర్తయినా నియామక పత్రాలు ఇవ్వడం లేదంటూ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 23,323 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1260 మంది రెగ్యులర్ పోస్టులకు, మిగిలిన 24 మంది స్పోర్ట్స్, హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎంపికయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థులతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో బయటకు వచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి 2 రోజుల్లో స్పష్టమైన తేదీ ప్రకటిస్తామని తెలిపారు. అయితే స్పష్టమైన డేట్ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అభ్యర్థులు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5,005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు, అది రాకముందే, అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ శనివారంలోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి ఆనరబుల్ మినిస్టర్ గారు సూచన ప్రాయంగా చెప్పారు. సో ఈ సాటర్డే కంటే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. సో దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ.